చాలామంది ఎంత ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలని అసంతృప్తితో ఉంటారు. అలానే నేటి కాలంలో ఎక్కువ మంది యువత కూడా తమ చదువుకు తగిన జాబ్ వస్తేనే ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు. అంతేకాక వారు అనుకున్న జాబ్ దొరక్కపోవడంతో తీవ్ర మనోవేదనకు కూడా గురవుతుంటారు. మరికొందరు మాత్రం తాము ఎంత పెద్ద చదువులు చదివినా పరిస్థితులకు తగ్గట్లు మారిపోతుంటారు. భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందనే నమ్మకంతో జీవితాన్ని సాగిస్తుంటారు. తాజాగా ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. అయితే ఇలా చేయడానికి గల కారణాలు అడగ్గా ఆమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లాలోని వెంకటాపూర్ అనే గ్రామంలో బొక్కల మానస అనే మహిళ నివాసం ఉంటున్నారు. తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆమె ఎంబీఏ చదివారు. అయితే తాను గొప్పగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని ఎన్నో కలలు కన్నారు. ఎంబీఏ చదివి మంచి ఉద్యోగం చేయాలనుకున్న మానస జీవితం అనుకోని మలుపులు తిరిగింది. దీంతో ఆమె పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఎంబీఏ చేసిన ఆమె భర్త కూడా ఆటో డ్రైవర్గా మారారు. అలా ఆమె కార్మికురాలిగా పనిచేస్తూ భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సొంతూరును వదలలేకపోయానని మానస తెలిపారు. అందుకే అక్కడే దొరికిన పనితో తాము సంతృప్తిగా ఉన్నామని మానస తెలిపారు. మానసకు పోలీస్ కావాలనే బలమైన కోరిక ఉండేది. అందుకోసం నిరంతరం కృషి చేశారు. ఇటీవల పడిన పోలీస్ నోటిఫికేషన్కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఎంతో కష్టపడి పరీక్షలు రాసినా మానసకు అదృష్టం కలిసి రాలేదు. దీంతో పోలీస్ సెలక్షన్లో మానస ఎంపిక కాలేదు. తాను పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నిస్తే ఒక్క మార్కుతో పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మానస. ఈ క్రమంలోనే ఆ దంపతులిద్దరూ స్థానికంగా పనిచేసుకుంటూ సంతృప్తిగా జీవిస్తున్నారు. తమ చదువుకు తగినట్లు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మానస కోరుకుంటున్నారు. ఎంతోమంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని చిన్న పనులు చేయడానికి వెనకడుగు వేస్తున్న ఈ తరుణంలో నామోషిగా ఫీల్ అవుతూ ఖాళీగా ఉండి తల్లిదండ్రులకు భారం అవుతున్నారు. నిజాయితీతో కూడిన ఏ చిన్న పని ఉద్యోగమైన గొప్పదేనని గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారందరూ మానసను చూసి ఆలోచన ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎంబీఏ చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మానసపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.